అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి ఏ వాల్మీకి రాయణి కథగా సీతారాములు తనపై ఒదగా రామదాస సుత రామ పరామృత నాకేశ్వర సంపదగా విలసిన దక్షిణ సాంకేతపురి రామ్ 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 రామనామ జీవనం నిద్రుడు పునర్దర్శనం కోరెను భద్రుడు ఆదర్శాలకి అగ్రపీఠమై ఆదర్శాలకి అగ్రపీఠమై ఆదర్శనమే కోరినప్పుడు ధరణీపతే భరతుడల్లు శంఖ చక్రములు అటు ఇటు కాగా పీతాంబరముల నార చీరలై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సమేతుడై కొలువు తీరకొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచే శిరమున నీవే నిలచే భద్రగిరి గణను పిలిచే భాగ్యము నిమ్మని కోరే భద్రుడు వామాంత స్థితం చాణకిన్ సత్కోదండ దండంకరే నత్వం యువాలం శోభితం సౌమిత్రి మిత్రం భజే అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగా రామదాస సుత రామ పరామృత నాకేశ్వర సంపదగా వెలసిన దక్షిణ సాంకేతపురి రామ్ రామ్ రామ్. హాయ్ అండి, భవానీ మాటూరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుని లైక్ చేసుకుని. నేను మీ విజయలక్ష్మి. నాకు చిన్న చిన్నగా పాటలు పాడడం ఇష్టం. మా నాన్న నాకు నేర్పించేవాళ్ళండి పాటల్ని. నాకు అందరూ అసలు వాయిస్ బాగుంటుందనే పాటలు యూట్యూబ్లో పెట్టవచ్చు కదా అని సలహా ఇస్తేనే నేను ఇక్కడ వరకు వచ్చేసానండి. మన యూట్యూబ్ ఎవరు చూస్తారులే అని అనుకుంటాం. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు మనం అందులో సక్సెస్ కాగలమా అని ప్రతి వాళ్ళు ఆలోచిస్తారండి. అమ్మాని కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు తనకు డబ్బులు సరిపడ లేకుంటే అప్పు తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇప్పుడు డెవలప్ అయ్యాడు మనిషి. ప్రతి ఒక్కటే స్టేజ్ ఉండదు. ఈ రోజును బట్టి మనం అంచనా వేయకూడదు. రేపటి రోజును రేపు రాళ్ళు రత్నాలు అయ్యే రోజు కూడా ఉంటుంది మనిషికి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ